హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్. ఇవాళ వంకాయ ఏపుడు చేద్దాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ చెట్టుకుంటే కాయలు ఇచ్చింది, కోసి ఏపుడు చేస్తాను ఫ్రెండ్. కాయలు పలంగా కోసేసాను ఫ్రెండ్. చూడండి, కాయలుగా కోసేసాను. నూనె వేడవుతుంది, వేసేస్తున్నాను చూడండి. కాయలుగా వేసుకొని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు వేసి కారం వేసుకొని తినుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. మా ఫ్రెండ్కి చెట్టు ఉంది, నేను వెళ్తే సరేనని కోసిచ్చింది. కాయలు చెప్తే ఫ్రెష్గా చాలా బాగున్నాయి. వేసేసాను ఫ్రెండ్స్. కొంచెంసేపు మగ్గనిచ్చేసి కారం అవి వేసుకుందాం. అంటే తాలింపులు ఎందుకు వేయలేదంటే ఏగాక లాస్ట్ దాకా అయితే నల్లగా అవుతాయి, బాగోవు. అందుకని కొంచెం మధ్యలో ఏగాక ఇలా మధ్యలో చేసేసి అప్పుడు తాలింపులు వేసి వేపేస్తాను కరివేపాకు అవన్నీ. యూట్యూబ్లో పెడతాను ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. షర్మిల కిచెన్ 3671 ఛానల్లో పెడతాను ఫ్రెండ్. చివరి వరకు చూడి సపోర్ట్ చేయండి ఫ్రెండ్, మీ సపోర్ట్ నాకు కావాలి. ఇలా కాయల పలంగా వేపుకుంటే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి ఉంది ఫ్రెండ్స్, ఇవి వేపేసుకొని చక్కగా వేడి అన్నం ఉడుకుతుంది. ఇవాళ అయితే పొద్దున టిఫినే లేదు ఫ్రెండ్స్, బాగోలేదు. అసలు లేకపోయాను. ఈ వానలో 2-3 రోజులు తడుస్తున్నాను కదా, అందుకనేమో లేకపోయాను. అసలు నా వల్ల కాలేదు. ఇందాకే లేచి కొంచెం మొహం కడుక్కొని టీ పెట్టుకొని తాగేసాను. టిఫిన్ అయితే చేయలేదు. ఒళ్ళు కూడా వేడిగా ఉంది, జ్వరం వచ్చినట్టు ఉంది. నా వల్ల కాలేదు, అందుకే వేయలేదు. ఇది వేపేస్తున్నాను. ఇందులో కొంచెం అంటే అదే చేదు రాకుండా కొంచెం ఉప్పు, సాల్ట్ వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్, చక్కగా కాయ పరంగా. చూడండి, పులిగూడ అయితే పెడతాను ఫ్రెండ్స్, చూడండి తప్పనిసరిగా. కాయపరంగా అయితే ఏగుతుంది ఫ్రెండ్స్. అంటే మూత పెట్టకూడదు, మూత పెడితే మెత్తగా అయిపోయింది. మెత్తగా అవ్వకుండా ఉండాలంటే మూత పెట్టకుండానే ఏపుడు చేయాలి ఫ్రెండ్స్. నూనె అయితే తర్వాత తీసేస్తాను, ఎక్కువైంది. నూనె ఉంటేనే బాగా ఏగిద్దని కొంచెం ఎక్కువ నూనె వేసి వేపుతున్నాను ఫ్రెండ్స్. నూనె అయితే తర్వాత తీసేస్తాను. చూడండి, ఏగిపోతుంది, చక్కగా దగ్గరకు వచ్చేసింది ఏగటానికి. వంకాయలు అయితే ఏగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే తాలింపులు వేపేసుకున్నాం. అంటే ఫస్ట్లో వేస్తే నల్లగా అయిపోతాయని వేయలేదు, అందుకని ఇప్పుడు తాలింపులు అయితే వేస్తున్నాను చూడండి. మధ్యలో వేసి వేపేస్తాను. పసుపు, కరివేపాకు కూడా వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, పసుపు, కరివేపాకు కూడా వేసేసాను. చక్కగా వేగిపోయింది, చూడండి ఎలా అయిపోయిందో. లోన కూడా చక్కగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కారం వేసేస్తాను. కారం అయితే రెడీ చేసుకొని పెట్టాను, కారం వేసేస్తాను చూడండి. ఫ్రెండ్స్, కారం కూడా వేసేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడైతే కాయగా వచ్చేసింది. దీంట్లో కొబ్బరి కారం వేస్తే బాగుంటుంది, కానీ కొబ్బరి కారం నాకు బాగా జలుబు చేసి వానలో తడుస్తున్నాను కదా, టిఫిన్ దగ్గర జలుబు చేసి ఉంది ఫ్రెండ్స్. అందుకే కొబ్బరి కారం వేస్తే ఇంకా గొంతంతా నసగా ఉంటుందని వేయలేదు. మామూలు ఎల్లుల్లిపాయ, కారం, జీలకర్ర అవి మాత్రం వేసాను. యూట్యూబ్లో పెడతాను ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి. షర్మిల కిచెన్ 3671 ఛానల్లో తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఫాలో చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ ఇవ్వండి, మీ సపోర్ట్ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళకి మీరందరూ సపోర్ట్ ఇస్తేనే కదా ఫ్రెండ్స్ మేము ముందుకు రీచ్ అవుతాం. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్. ఉంటా, బాయ్.